అధికార కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉన్న ఆ నియోజకవర్గంలో అధికారిక లీడర్ కరువైపోయారట. ముగ్గురు బడా లీడర్స్ మధ్య క్యాడర్ సతమతమైపోతోందని సమాచారం. పైకి తామంతా ఒక్కటే అని చెప్పుకుంటున్న ఆ కీలక నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్. వాళ్ల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ పరేషాన్ అయిపోతోందని పార్టీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు తమ ఇన్ఛార్జో అర్థం కాని క్యాడర్ ముగ్గురు నేతలకు సమానమైన ప్రయారిటీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఇన్ఛార్జే లేని ఆ నియోజకవర్గం ఏది? నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అధికార కాంగ్రెస్ లో ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం అని చెప్తారు. కాంగ్రెస్ లో కీలక నేతలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మరో సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఈ ముగ్గురు నేతలు నిజామాబాద్ అర్బన్ అడ్డాగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అర్బన్ కాంగ్రెస్ లో ఈ ముగ్గురు నేతలు కీలకంగా మారారు. ఇదే ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ కేడర్ ను సతమతం చేస్తోందంటున్నారు. ఈ ముగ్గురు నేతలు అడపాదడపా ఒకే వేదికపై కనిపిస్తున్నప్పటికీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీంతో ఎవరి వెంట నడవాలి అనేది అర్థం కాక కేడర్ పరేషాన్ అవుతున్నట్టుగా సమాచారం. కేడర్ ఎటూ తేల్చుకోలేక ముగ్గురులో ఎవరిని నొప్పించకుండా అందరితో సమాన సంబంధాలు మెయింటైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. వాస్తవానికి షబీర్ అలీ సొంత నియోజకవర్గం కామారెడ్డి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను నిజామాబాద్ అర్బన్ కు ట్రాన్స్ఫర్ చేసింది అధిష్టానం. అయితే నిజామాబాద్ అర్బన్ లో షబీర్ అలీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో ఓడిపోయిన నేతలే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. కానీ నిజామాబాద్ అర్బన్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. షబీర్ అలీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మరోవైపు కామారెడ్డిపై కూడా ఫోకస్ చేశారనే ప్రచారం జరుగుతుంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ పై ఫోకస్ పెంచారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అర్బన్ లో పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని తానై వ్యవహరిస్తున్నారట ఆయన. 2014లో అర్బన్ నుంచి పోటీ చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ఓటమి పాలయ్యారు. అయితే రాబోయే రోజుల్లో మళ్లీ ఇక్కడి నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ దిగ్గజం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ అర్బన్ అడ్డాగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన బోధన్ ఎమ్మెల్యే అయినా అర్బన్ లోనే ఉంటూ ఇక్కడి నుంచే అంతా చక్కబెడుతున్నారు. పైగా అర్బన్ నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడంతో అధికారిక కార్యక్రమాలు రివ్యూలు చేపడుతూ హడావిడి చేస్తున్నారట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అయితే సుదర్శన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేకపోయినా, అలాంటి సంకేతాలు ఏమీ ఇవ్వకపోయినా జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా పర్యటనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు కీలక నేతల మధ్య ఎవరి వెంట నడవాలో కాంగ్రెస్ కేడర్ తేల్చుకోలేక సతమతమవుతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా అర్బన్ కేడర్ పరిస్థితి అయోమయంగా మారిందట. ముగ్గురులో ఎవరినీ నొప్పించకుండా మసులుకుంటున్నారట కార్యకర్తలు. అయితే అర్బన్ కు ఇన్ఛార్జ్ ఎవరనే ప్రశ్న వాళ్లను పరేషాన్ చేస్తోందంటున్నారు.